అనుమానం కాదు, నిజమే. ఎవరో ఒకతను తన వైపే చూస్తున్నాడు. 30 ఏళ్లకు మించని వయస్సు, నవ్వుతున్నట్టు కనిపించే కళ్ళు, సన్నటి మీసకట్టు, అందంగా ట్రిమ్ చేసిన గడ్డం. అతన్ని ఇంతకుముందు ఎప్పుడైనా చూశానా అని ఆలోచించింది. మరి కథలోకి వెళ్దామా? ఆఫీస్కి వెళ్ళబోతున్న భర్తకు బై చెప్పడం కోసం గడప దాటి వసారాలోకి వచ్చి నవ్వుతూ చేయి ఊపింది ఆద్విక. అతిలోక సౌందర్యవతి తన భార్య అయినందుకు గర్వపడని రోజు లేదు నిషిత్కి. అతను కూడా నవ్వుతూ బై చెప్పాడు. లోపలికి వెళ్ళి తలుపేసుకో, సాయంత్రం నేను తిరిగొచ్చే వరకు తలుపు తీయకు అన్నాడు. నన్నెవరైనా ఎత్తుకెళ్తారని భయమా? చిలిపిగా నవ్వుతూ అంది. దొంగలెత్తుకుపోతారేమోనన్న భయంతో విలువైన వజ్రాన్ని భద్రంగా లాకర్లో పెట్టి దాచుకుంటాం కదా. నువ్వు నాకు వజ్రాల కన్నా విలువైన దానివి అన్నాడు. ఆద్విక సమ్మోహనంగా నవ్వింది. అందం అణకువ ఉన్న ఆద్వి లాంటి స్త్రీలని కిడ్నాప్ చేసి సగం ధరకే అమ్మేస్తున్న ముఠాలున్న విషయం ఆద్వికి తెలిస్తే అలా నవ్వగలిగేదే కాదేమో అనుకున్నాడు నిషిత్. ప్రస్తుతం నడుస్తున్న లాభసాటి వ్యాపారం అదే. అలా కొన్ననాళ్ళు కొన్ని మార్పులు చేర్పులు చేసి అందానికి మరిన్ని మెరుగులు దిద్ది తిరిగి ఎక్కువ ధరకు అమ్మేసుకుంటున్నారు. అతను వీధి మలుపు తిరిగే వరకు చూసి లోపలికెళ్ళబోతూ ఎవరో తననే చూస్తున్నట్టు అనుమానం రావడంతో ఆగి అటువైపు చూసింది ఆద్విక. అనుమానం కాదు, నిజమే. ఎవరో ఒకతను తన వైపే చూస్తున్నాడు. 30 ఏళ్లకు మించని వయస్సు, నవ్వుతున్నట్టు కనిపించే కళ్ళు, సన్నటి మీసకట్టు, అందంగా ట్రిమ్ చేసిన గడ్డం. అతన్ని ఇంతకుముందు ఎప్పుడైనా చూశానా అని ఆలోచించింది. ఎంత ఆలోచించినా తన జ్ఞాపకాల పొరల్లో అతని ఆనవాళ్ళేమీ కనిపించలేదు. మెల్లగా ఇంటి లోపలికి నడిచి తలుపు ముయ్యబోతూ మళ్ళా అతని వైపు చూసింది. అతను అక్కడే నిలబడి కళ్ళార్పకుండా తన వైపే చూస్తూ ఉండడంతో భయమేసి ధడాలన తలుపు మూసి గడియ పెట్టింది. ఎవరతను? ఎందుకు తన వైపే చూస్తున్నాడు? తనను కాదేమో, ఇంటివైపు చూస్తున్నాడేమో. దొంగతనం చేసే ఉద్దేశంతో అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడేమో. అతని కళ్ళల్లో కనిపించిన దైన్యం ఆమెను గందరగోళానికి గురి చేస్తోంది. దొంగ కాదేమో, ఏదైనా చిక్కు సమస్యల్లో ఉన్నాడేమో. తనేమైనా పొరపడిందా? అది దైన్యం కాదేమో. పదునైన కత్తితో గొంతు కోయగల క్రూరత్వాన్ని దాని వెనుక దాచుకుని ఉన్నాడేమో. మొదట నిషిత్కి ఫోన్ చేసి చెప్పాలనుకుంది. ఆఫీస్ బాధ్యతల్లో తలమునకలై ఉంటాడు కదా, ఎందుకు అతన్ని మరింత ఒత్తిడికి లోను చేయడం? సాయంత్రం ఇంటికొచ్చాక చెప్తే చాలు కదా అనుకుంది. నిషిత్ ఇంటికి తిరిగొచ్చే లోపల చేయాల్సిన పనులన్నీ గుర్తొచ్చి వాటిని యాంత్రికంగా చేయసాగింది. ఈ లోపలే ఆ అగంతకుడు లోపలికొచ్చి ఏమైనా చేస్తాడేమోనన్న భయం ఆమెను వీడడం లేదు. అయినా తలుపులన్నీ వేసి ఉన్నాయిగా, ఎలా వస్తాడు అనుకుంటున్నంతలో కాలింగ్ బెల్ మోగింది. ఆద్విక ఉలిక్కిపడి తలుపు వైపు చూసింది. ఈ సమయంలో ఎవరై ఉంటారు? ఒకవేళ అతనేనేమో అనుకోగానే ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. మరోసారి కాలింగ్ బెల్ మోగింది. ఆమె శిలలా కదలకుండా నిలబడింది. కాలింగ్ బెల్ ఆగకుండా మోగుతోంది. మెల్లగా కదిలి తలుపుని చేరుకుంది. గోడ పక్కనున్న ఓ స్విచ్ని నొక్కింది. 16 అంగుళాల స్క్రీన్ మీద ఆ వ్యక్తి మొహం కనిపించింది. అతని తన భర్త ఆఫీస్కి వెళ్ళే సమయంలో తన వైపు అదోలా చూస్తూ నిలబడిన వ్యక్తి. ఆడియో కూడా ఆన్ కావడంతో అతని మాటలు తనకు స్పష్టంగా వినిపిస్తున్నాయి. భువి, నన్ను గుర్తుపట్టలేదా? నేను భువి, రియాన్ని. ఒక్కసారి తలుపు తీయవా ప్లీజ్ భువి, నీకు చాలా విషయాలు చెప్పాలి. అతని గొంతులో ఆవేదన, కళ్ళల్లోంచి కారుతున్న కన్నీళ్లు. తను చెప్తున్నది నిజమే అంటూ సాక్ష్యం పలుకుతున్నాయి. కానీ తన పేరు భువి కాదుగా. అదే చెప్పింది. మీరేదో పొరబడినట్టున్నారు. నా పేరు భువి కాదు, ఆద్విక. మీరెవరో నాకు తెలియదు. మిమ్మల్ని నేనెప్పుడు చూడలేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంది. అయ్యో భువి, నేను పొరబడలేదు. నా ప్రాణంలో ప్రాణమైన నిన్ను గుర్తుపట్టడంలో పొరబడతానా? లేదు, నువ్వు నా భార్యవి. నేను నీ రియాన్ని. క్షమించాలి. నా భర్త పేరు నిషిత్.
మరొకరి భార్యను పట్టుకొని మీ భార్య అనడం సంస్కారం కాదు. తక్షణమే వెళ్ళిపోండి, లేకపోతే మీ పైన సెక్యూరిటీ సెల్కి కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. నన్ను నమ్ము భూవి, ఒక్కసారి తలుపు తెరు. నేను చెప్పేది నిజమని రుజువు చేసే సాక్ష్యాధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఒక్క 10 నిమిషాలు చాలు, ప్లీజ్ తలుపు తెరువు. అతను జాలిగొలిపేలా వేడుకుంటున్నాడు. ఆద్విలో దయాగుణం, అతని వల్ల తనకేమీ ప్రమాదం ఉండదన్న నమ్మకం కలగడంతో తలుపు తెరిచి లోపలికి రండి, దయచేసి ఏడవకండి. ఎవరైనా ఏడుస్తుంటే చూసి తట్టుకునేంత కఠినత్వం నాలో లేదు అంది. అతను హాల్లో ఉన్న సోఫాలో కూర్చున్నాక అతనికి గ్లాసు నిండా చల్లని మంచినీళ్ళిచ్చింది. అతను గటగటా తాగి గ్లాస్ని టీపాయ్ మీద పెట్టాక అతని ఎదురుగా కూర్చుంటూ, ఇప్పుడు చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు అంది. తరువాయి భాగం మరలా తెలుసుకుందాం.